హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ నాగల చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు నాగల చవితి కదా, మేము వెళ్తున్నాం పొట్లో గుడ్లు వేయడానికి. సో మీరు కూడా వస్తారా మాతో పాటు? నడండి. సో మమ్మీ రెడీ చేస్తారనమాట, ఎట్లా వేస్తారో అని చూపిస్తాను. సో ఇవన్నీ పూజ సామాన్లు అనమాట. మమ్మీ అంతా చక్కగా రెడీ చేసుకొని పెట్టించుకున్నారు నైట్ నుండే. సో లెట్స్ మూవ్. సో ఇక్కడే మా ఇంటి వెనక్కి ఒక పొలం ఉందన్నమాట. పోయిన సంవత్సరం కూడా మేము అక్కడికే వెళ్ళాము, ఈ సంవత్సరం కూడా అక్కడికే వెళ్తున్నాం, కానీ వేరే రోడ్ నుంచి వెళ్తున్నాం. సో మీ అందరికీ పొలం చూపిస్తాను. సో లెట్స్ గో. సో మేము వచ్చి బయలుదేరిపోయాము, బండిలో వెళ్తాము. డాడీ తొక్కరు, మమ్మీ కూర్చుంది. సో మేము వచ్చేసామన్నమాట పొలం దగ్గరికి. మీ అందరికీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసాం పొలం దగ్గరికి. ఇదే అనమాట మా ఇంటి వెనక వైపు పొలం. అదే కదా, ఇదంతా పొలం అనమాట. చూడండి ఎంత బాగుంది కదా, పచ్చ పచ్చగా ఉంది పొలం. సో మేము వెళ్తాము ఈసారి వేరే రోడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. అప్పుడేమొచ్చి మా ఇంటి వెనక నుంచే వెళ్ళాము, ఈ సంవత్సరం కొంచెం వేరే రోడ్ నుంచి వెళ్తున్నాం. సో రోడ్ అయితే అస్సలు బాగాలేదు, బట్ అయినా మనం వెళ్ళాలి కదా పొట్లో గుడ్లు వేయడానికి. సో వచ్చేసాము, ఇంకా కొంచెం దూరం ఉంది, కొంచెం అంటే కొంచెమే దూరం. సో ఇదంతా పొలం. మా మమ్మీకి పొలంలో ఇలాగా పుట్ట ఉంటే అక్కడ గుడ్లు వేయడంటే చాలా ఇష్టం. మా పెద్దమ్మకి కూడా ఇష్టం. మా పెద్దమ్మ వస్తే ఇంకా హ్యాపీ అయిపోను అనమాట. సో ఇదంతా పొలము. ఇలా పొలంలో పుట్ట ఉంటే ఇలాగా ఫ్యామిలీతో ఇలా నాగల చవితి చేసుకోవడంలో ఇంకా మజా వస్తుంది అనమాట. సో ఫైనల్గా మేమైతే వచ్చేసాము. ఇక్కడ ఇదన్నమాట మా చిన్ని పొట్ట. ఇదంతా పొలం వీళ్ళందరిది. మమ్మీ ఏమొచ్చి మామిడికాయ ఆకులు కోస్తున్నారు అనమాట. మా డాడీ ఏమొచ్చే బనానా లీఫ్ తీసుకోవడానికి వెళ్ళారు. అరటికాయ చెట్టుది ఆకు, అరటికాయ ఆకేనా అంటారు. మంచిగా వాటర్ తీసేసి కడిగేసుకుందాం అంటాను. ఐ మీన్ బాగా నీట్ చేసేసుకుంటాం. దాని తర్వాత ఏమొచ్చి ఇలాగ ముగ్గులో వేసుకొని డెకరేట్ చేసుకుంటాం అన్నమాట. దాని తర్వాత పసుపు పెట్టుకొని కుంకుమ పెట్టి బొట్టులు పెట్టుకుందాము. సో నాకైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉంది. ఇక్కడ పొలంలో పొట్టలో గుడ్లు వేయడం. మాని ఒకడే మిస్ అయిపోయాడు. మాని హైదరాబాద్లో వేసుకుంటున్నాడు కదా, అయినా మేము మాని బదులు ఒక గుడ్డు వేసేస్తాం ఇక్కడ. మాని కూడా అక్కడ వేసుకుంటాం. సో ఇలాగ ఆకు పెట్టుకొని మామిడి ఆకు ఇలా పెట్టుకొని ఇలా డెకరేట్ చేసుకుంటాం. బాగా డెకరేషన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం వచ్చి ఇలాగా పాన్ పత్తాలో 2 అరటిపండు పెట్టేసి మమ్మీ నైవేద్యంగా పెడుతున్నారు అనమాట. నైవేద్యము తాంబూలం అనుకుంటా. సో పూజ స్టార్ట్ అయిపోయింది, చూస్తున్నారు కదా, పూజ అవుతుంది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చి పుట్టలో గుడ్డలు వేయాలన్నమాట. డాడీ వేస్తున్నారు. డాడీ వేసాక మమ్మీ తర్వాత మా మమ్మీ మానిది కూడా వేసేస్తారు. అప్పుడేమొచ్చి లాస్ట్లో చెల్లిని కదా, లాస్ట్లో నేను వేస్తాను. సో ఫస్ట్ ఏమొచ్చి తిల్లి లడ్డు వేస్తారు, దాని తర్వాత పాలు వేస్తున్నారు. పాలు తర్వాత ఇప్పుడేమొచ్చి గుడ్డు వేస్తారు. గుడ్డు వేసాక దండం పెట్టుకుంటారు. మీ అందరికీ తెలిసిందే కదా, అయినా చెప్తున్నాను. సో డాడీ ఏమొచ్చి గుడ్డు వేస్తున్నారు కదా, వేసేసారనమాట గుడ్డు. మమ్మీ వేస్తున్నారు. ఫస్ట్ తెల్లి లడ్డు, దాని తర్వాత ఏమొచ్చి పాలు వేస్తున్నారు. పాలు వేసిన తర్వాత ఏమొచ్చి గుడ్డు వేస్తున్నారు అనమాట. సో ఇట్స్ మై మమ్మీ టర్న్. వెళ్తున్నాను. ఇప్పుడు ఏమొచ్చి నేను వేస్తాను. ఫస్ట్ మా అన్నయ్య పేరు మీద వేస్తాను. ఫస్ట్ అన్న పేరు మీద పాలు. ఇప్పుడేమొచ్చి నాది వేస్తాను. చిన్న మమ్మీ దాలిగిన మమ్మీ
అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చి మేము క్రాకర్స్ పేలుస్తాము. మా ఆచారం అన్నమాట. ఆరతి మిగిలి ఉంది. ఆరతి అయ్యాక అప్పుడు ఏమొచ్చి మేము క్రాకర్స్ పేలుస్తాము. ఓకే, క్రాకర్స్ స్టార్ట్ చేస్తున్నాము కాల్చడం. సో ఇది వచ్చి క్రాకర్స్ అన్నమాట. సో ఫస్ట్ ఆచారం మా ఇంట్లో మా మమ్మీయే ఫస్ట్ చేస్తారు ఏదైనా. సో మమ్మీ ఫస్ట్ క్రాకర్స్ సూరి అంటారు దాన్ని, తెలుగులో ఎటు అంటారో తెలీదు. అది ఫస్ట్ అది కాల్చామన్నమాట. చూడడం మీ సరిగా పిలుచు. వచ్చే బ్యాగ్ వచ్చే బాటిల్ ఉంది అక్కడ, సైడ్ లేవు సైడ్ లేవు. చుట్పుట్లు అనమాట. డాడీ పేలుస్తున్నారు, చుట్పుట్లు అంటారు దాన్ని. అదే 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 ఇంకోటి కూడా చుట్పుట్టి అనమాట. అది కూడా నైజాలేవో మట్టిని ఇలా చెవు దగ్గర రాసుకుంటారు అనమాట, బాగా వినిపించడానికి. సో మమ్మీ ఏమొచ్చి రాస్తున్నారు. ఎప్పుడు ఇలాగ రాస్తారు, ఇది మన ఆచారం. ఇలా ఎప్పుడు పొట్టలో గుడ్లు వేసినప్పుడు ఇలాగ రాసుకోవాలన్నమాట ఇలా. ఓకే, Thanks for watching. Like, share and subscribe to my channel. Bye bye.